హలో అందరికీ, మీరు నా ప్రీవియస్ వీడియో ఫుల్ వ్లాగ్ చూస్తుంటే తెలుస్తుంది. గోంగూర పప్పు రెసిపీ చేశాను. ఇప్పుడైతే గోంగూర చట్నీ చేస్తున్నా. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిర్చి, టొమాటోస్, ఆనియన్స్, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కానీ వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోండి. ఫస్ట్ కొద్దిగా అవి ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గోంగూర వేసి మూత పెట్టి మగ్గనిస్తే వాటర్ కంటెంట్ అయితే ఫ్లోట్ అవుతుంది. నా ఫ్రెండ్ మార్నింగ్ 11 o'clock అయితే కాల్ చేసి నాకేదో పెద్ద సర్ప్రైజ్ అని చెప్పింది. సరే ఏంటో ఆ సర్ప్రైజ్ అని అడిగితే మా తమ్ముడు దగ్గరికి వెళ్ళు అనింది. ఇంటి దగ్గరికే, మా ఇంటి దగ్గరే కొద్దిగా ముందరికి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళు, వాడు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాడు, నేను వాడితో ఇచ్చి పంపించాను అని చెప్పింది. నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సర్ప్రైజ్ మీతో షేర్ చేసుకుంటాను. మీరే షాక్ అవుతారు. అప్పుడు అస్సలు చాలా హ్యాపీనెస్ తట్టుకోలేకపోయినాను. నెక్స్ట్ గోంగూర మిక్సీకి పట్టించి తిరువాత వేసుకోవాలి. తిరువాత వేసిన తర్వాత ఇందులో ఈ చట్నీ యాడ్ చేసి పల్లీల పొడి వేసుకోవాలి. నేనైతే పల్లీల పొడి ముందే స్టోర్ చేసి పెట్టుకుంటాను. మీరు కావాలంటే అప్పటికప్పుడైనా వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడైతే పల్లీల పొడి యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేస్తేనే దీంట్లో మెయిన్ టేస్ట్ వచ్చి పల్లీల పొడితోనే. కానీ కొంతమంది పల్లీల పొడి వేసుకోకుండా కూడా చేసుకుంటారు. నేనైతే పల్లీల పొడి వేసుకుంటాను. ఇలా వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో అందుకే పల్లీల పొడి అయితే వేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. అండ్ కాస్త కారం ఎక్కువైంది, అయినా కూడా పర్లేదు, బాగానే వచ్చింది. చాలా బాగుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి గోంగూర చట్నీ ఇష్టం కమెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.